హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వ్లాగ్ అండి. ఇది డైలీ వ్లాగ్స్ వెళ్తూ ఉన్నాయి కదా, సండే కొంచెం చేంజ్గా ట్రావెల్ వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను. చాలామందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఎవరికైనా వ్లాగ్స్ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సారీ అండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ముందుగానే, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ ఉంటాయి. మధ్యలో ఎప్పుడైనా జస్ట్ ఫర్ ఏ చేంజ్ ఇలాంటివి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అనుకుంటున్నాను. ఎవ్రీ సండే డైలీ వ్లాగ్ కాకుండా ట్రావెల్ వ్లాగ్లు షేర్ చేద్దామా అని చెప్పి. సో ఇంత చెప్తా ఉన్నారు, ఇది ఎక్కడ వ్లాగు ఏంటి అనుకుంటున్నారా? మేము లాస్ట్ టైం డార్జిలింగ్ వెళ్ళామండి. ఆ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ఎంతో మనకి ప్రసిద్ధి అయిన కామాఖ్య అమ్మవారు ఉంటారు కదా అస్సాంలో. ఆ వ్లాగ్ ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ అయితే నేను ఒకటి పెట్టానండి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అక్కడ నుండి అస్సాం కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అష్టాదశ శక్తిపీఠం కదా, అమ్మవారు యోని ఆకారంలో ఉంటారు. మనకి దక్షయజ్ఞం అప్పుడు అమ్మవారి పార్ట్స్ పడతాయి కదా, అక్కడ అమ్మవారి యోని భాగం పడుతుందన్నమాట. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా వెస్ట్ బెంగాల్, అస్సాం అండ్ మనకి డార్జిలింగ్ అనేవి దగ్గరగా ఉంటాయి. సో మేము డార్జిలింగ్ వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి మా వ్లాగ్ అనేది స్టార్ట్ అయిందండి. కంప్లీట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఫుల్ డీటెయిల్స్, హోటల్ అండ్ మేము తీసుకున్న ఏంటంటారు ట్రావెల్ మొత్తం షేర్ చేసేస్తాను. సో మేము అస్సాంలో నైట్ ట్రైన్ ఎక్కి డార్జిలింగ్ అంటే సిలిగురి స్టేషన్ అని చెప్పేసి ఉంటుందండి, అక్కడికైతే మేము వెళ్ళాము. న్యూ జల్పాయిగురి అంటారు. అక్కడి నుంచి మనం డార్జిలింగ్ వెళ్ళాలన్నా 3 hours పడుతుంది, గ్యాంగ్టాక్ వెళ్ళాలన్నా 3-4 hours పడుతుంది. మేము ఫస్ట్ డార్జిలింగ్ వెళ్ళామన్నమాట. స్టేషన్ అయితే అసలు ఖాళీ లేదు, జనాలు ఉన్నారు. ఎంత జనాలు ఉన్నారంటే మేము పీక్లో వెళ్ళాము. మనకి డార్జిలింగ్ వెళ్ళేటప్పుడు మార్చి నుండి మే, జూన్ వరకు చాలా జనాలు ఉంటారు. బట్ బెస్ట్ అంటే మార్చ్ అనమాట. డార్జిలింగ్ గ్యాంగ్టాక్ వెళ్ళాలంటే మీరు గ్యాంగ్టాక్లో స్నో ఎంజాయ్ చేయాలి అనుకుంటే మార్చిలో వెళ్ళాలి. సో ఇదంతా డార్జిలింగ్ స్టేషన్ అండి. చూస్తూ ఉన్నారు కదా ఎంత జనాలు ఉన్నారు. అక్కడ ఏంటవుతుందంటే సడన్గా వర్షం పడిపోతుంది, సడన్గా ఎండ వచ్చేస్తుంది. మేము మార్నింగ్ 6:30కి అంతా దిగాము. మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న ట్రావెల్స్ ఉంటారు కదా, వెహికల్ అయితే పట్టుకొని వచ్చేసారు. మేము విత్ ఫ్యామిలీ అంటే అత్తయ్య, మావయ్య, మా 4 members అందరం కలిసి వెళ్ళాము. మేము ట్రిప్పు 9 days పెట్టుకున్నామండి. అస్సాం, డార్జిలింగ్, గ్యాంగ్టాక్. మళ్ళీ మేము వెళ్తూ దారిలో నేపాల్ కూడా బోర్డర్ అంతా క్రాస్ చేద్దామని డిసైడ్ అయ్యి నేపాల్ కూడా వెళ్ళామన్నమాట. అన్నీ బిఫోర్గానే బుక్ చేసుకున్నామండి. మనకి మామూలుగా ఊటీ మనకి ఉంటుంది కదా కొడైకెనాల్, ఊటీ మనం ఎలా ప్రిఫర్ చేస్తామో మన సౌత్ సైడ్, నార్త్ ఇండియాలో మోస్ట్లీ డార్జిలింగ్ అనేది బాగా వెళ్తూ ఉంటారు. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ఉంటుందండి. సో ఇంకా కోల్కతా నుంచి మనకి బాగా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైనా కోల్కతా ప్లాన్ చేసుకునే వాళ్ళు టైం ఉన్నట్టయితే డార్జిలింగ్ కూడా వెళ్ళి రావచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి డార్జిలింగ్ మాత్రం. గ్యాంగ్టాక్, డార్జిలింగ్ రెండు చాలా బాగుంటాయి. డార్జిలింగ్ కంటే గ్యాంగ్టాక్ ఏంటంటే చాలా క్లీన్గా ఉంటుంది సిటీ అంతా. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది విత్ రెయిన్తో పాటు. ఇంకా మార్నింగ్ 6:30కే దిగాం కదా. యాక్చువల్గా మేము డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్ళిపోయి హోటల్లో ఫ్రెష్ అవ్వాలి. 6 అంటే ఆల్మోస్ట్ 8:30-9 అంతా రూమ్కి వెళ్ళిపోతాము. బట్ ఈ ఆన్ ద వేలో మాకు నేపాల్ అండ్ మెరిట్ లేక్ అని చెప్పి చాలా అంటే చాలా బాగుందండి. అది వెళ్ళకపోతే నిజంగా మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది. చాలా బాగుండింది. ఇక్కడ దారిలో ఒక చోట ఆగి కొంచెం ఫ్రెష్ అయ్యామన్నమాట. బ్రష్లు అవి చేసుకొని వాష్రూమ్స్ అవి వెళ్ళడం, తర్వాత టిఫిన్ చేసాము. అస్సాం నుంచి మేము డార్జిలింగ్ అనేది మాకు 10 hours, నైట్ 10 hours కూడా కాదు, 7 hours అలా పట్టుంటుందేమో. నైట్ మేము అక్కడ అమ్మవారిది డేలో దర్శనం చేసుకొని నైట్ మేము ట్రైన్ ఎక్కి డార్జిలింగ్ ఇక్కడ న్యూ జల్పాయిగురి అనే స్టేషన్కి వచ్చామన్నమాట. ఫ్లైట్ ఆప్షన్స్ కూడా ఉందండి. సేమ్ మేము ఎక్కడైతే స్టేషన్ ఉందో అక్కడే పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందన్నమాట.
డార్జిలింగ్ వెళ్ళాలన్నా గ్యాంగ్టాక్ వెళ్ళాలన్నా ఒకటే రైల్వే స్టేషన్లో మనం దిగుతాము అండ్ ఒకటే ఎయిర్పోర్ట్లో కూడా దిగుతాం అన్నమాట. ఇక్కడ కంప్లీట్ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. హౌసెస్ కూడా వేరేగా అనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మార్నింగే మనకి సమోసా కూడా టిఫిన్ ఏంటంటారు, ఇంకా పానీపూరి మోమోస్ దొరికేస్తాయి. డార్జిలింగ్ అంటేనే మోమోస్ ఫేమస్ అంట. ఇక్కడ మేము పూరి కూర తీసుకున్నాము అండ్ పరోటా రోటీ అవి ఆల్వేస్ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. చాలా కూల్గా ఉంది బయట, వేడి వేడి పూరి చాలా బాగా అనిపించింది. సో ఇంకా పూరి తిని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాం. అంటే మనకి కిలోమీటర్స్ ఉంటాయి కదా, అవి తక్కువే, ఆల్మోస్ట్ 70-60 ఉంటాయి. బట్ అంత ఘాట్ రోడ్ ఉండడంతో జర్నీ అనేది మనకి మినిమం 3 hours పడుతుంది. ట్రావెలింగ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉంటాయండి, మెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి. ఈవెన్ మనం ఆ స్టేషన్లో దిగి డార్జిలింగ్ వెళ్ళాలన్నా గ్యాంగ్టాక్ వెళ్ళాలన్నా మనం వెస్ట్ బెంగాల్ వరకు వచ్చేయగలిస్తే అక్కడి నుంచి డార్జిలింగ్ వెళ్ళడం అయితే అంత కష్టం కాదు. ఆ స్టేషన్ నుంచి పైకి మెంబర్ ఆఫ్ ఏంటంటారు దాన్ని, అందరూ కూర్చొని నార్మల్గా వెళ్తాం కదా, ప్రీ బుకింగ్ లేకుండా వెళ్తారు, దాన్ని ఏమంటారో నాకు గుర్తు రావట్లేదు. అలా కూడా వెళ్ళొచ్చు. 250-300 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్ అనమాట. అండ్ మనకి కావాలంటే వెహికల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఒకరిద్దరు అయితే అలా వెళ్ళిపోవచ్చు. 3-4 మెంబర్స్ అయితే హ్యాపీగా సేమ్ ప్రైస్లో ఒక కంప్లీట్ వెహికల్ వచ్చేస్తుంది. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ ఆపుతారు కదా. ఆ వ్యూస్ అన్నీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఆ 3 days మాకు ఇంకా ఐ ఫీస్ట్ అంటాం కదా, నేచర్ ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇలా మౌంటైన్స్ అవి ఇష్టపడేవాళ్ళు అందరికీ చాలా బాగుంటుందండి. ఇంకా డార్జిలింగ్ అయితే అస్సాం, డార్జిలింగ్ అవి మనకి టీ చాలా ఫేమస్ కదా, మొత్తం టీ ఎస్టేట్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ టీ ఎస్టేట్స్ ఉన్నాయి. డార్జిలింగ్ గ్యాంగ్టాక్ తిరిగే డేస్ మొత్తం మనము జర్నీ అంతా టీ ఎస్టేట్స్ చుట్టూ కొండలు ఎక్కడం దిగడం అలానే ఉంటుందన్నమాట. నాకు కొంచెం ఊటీ ఫీల్ కూడా వచ్చింది. హౌసెస్ కూడా చాలా అంటే బాగా ఇవి ఉంటాయి కదా, రూఫ్ హైట్ ఉండవు, చాలా తక్కువలో ఉంటాయి. సేమ్ నాకు ఊటీలో హౌసెస్ కూడా ఇలానే, అంటే మోస్ట్లీ కూల్ ప్లేసెస్లో అన్నీ ఇలానే ఉంటాయేమో. అక్కడ వాళ్ళు ఏ మొక్కలు వేసినా ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అందరూ ఇంటి చుట్టూ ఫుల్గా గార్డెన్ పెంచుకొని ఫుల్గా డెకరేట్ చేసుకొని కలర్ఫుల్ హౌసెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ప్రతి హౌస్ కలర్ఫుల్, గ్రీన్, బ్లూ, రెడ్, ఆరెంజ్, ఎల్లో అన్ని కలర్ హౌసెస్ ఉన్నాయన్నమాట. మెరిక్ లేక్ అనేది మనం డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్ళిపోతే మనకు కనిపించదు. మనం మన వెహికల్ అతనికి లేదా మన ట్రావెలర్కి చెప్పి మాకు మెరిక్ లేక్ చూడాలి, మేము నేపాల్ బోర్డర్కి వెళ్ళాలి, నేపాల్లో మార్కెట్ అంతా మేము చూడాలి అని మనం చెప్తే వాళ్ళు మనకి అది చూపించి డార్జిలింగ్ తీసుకెళ్తారు. సపరేట్ చూసారా, ఐ లవ్ మెరిక్ అని ఉంటుంది. సపరేట్ రూట్స్ ఉంటాయి. బిఫోర్గానే మనం మాట్లాడుకుంటే జస్ట్ డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్ళిపోకుండా మనం 2 ప్లేస్లు కవర్ చేసి డార్జిలింగ్ వెళ్ళొచ్చు. నిజంగా చాలా అంటే ఆ లేక్ ఎలా తెలుసా, మనకి ఫారెన్లో ఉంటుంది కదా, ఈవెన్ మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు, అసలు ఆ సాంగ్స్లో వస్తుంటాయి కదా, అలా ఉండింది. చాలా బాగుంది అసలు. ఇదే అండి, ఇంకా వచ్చేసాము. బయటంతా సేమ్ పిజన్స్ ఉంటాయి, మనం కావాలంటే ఫుడ్ కూడా వేయచ్చు. అది ఆ మెరిక్ లేక్కి ఎంట్రన్స్. చాలా సింపుల్గా ఉంది. బట్ ఆ వెనకాతల పైన్ ట్రీస్ అనుకుంటున్నాను, అవి ఉండడం వల్ల ఎంత బాగుండిందంటే, ఇంకా మీకు వీడియోలో ఎలా ఉందో తెలీదు, బయట మాత్రం చాలా బాగుండింది. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మహిత్ తీసింది, నేను మిస్ చేసి అటాచ్ అయిపోయింది.
చిన్న షివర్ అయిపోతూ ఉండింది. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ నుంచి అటువైపు వెళ్తే మనం ఆ పైన్ ట్రీస్ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్, వీడియోస్, ఇంకా బాగా పిక్నిక్లు, స్కూల్ పిక్నిక్స్ అవి కూడా ఇక్కడికి తీసుకొస్తారంట. ఫోటోలు అయితే ఎంత బాగా వస్తూ ఉన్నాయో, లేక్ అయితే చాలా బాగుండింది. అదే చెప్తా ఉన్నాను కదా, ఫారెన్ సీనరీస్ ఉంటాయి కదా, అలాగే అనిపించింది. అండ్ చాలా క్లీన్గా కూడా ఉండిందండి. మీ ఫ్యామిలీలో ఎవరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కామెంట్లో చెప్పండి. మా ఇంట్లో మా మావయ్య గారు, మా వారు అందరికీ ఇష్టమే. సో వాళ్ళు తీసుకెళ్తే మనం వెళ్ళిపోతాం కదా, అలా ఉంటుంది. నాకేంటంటే ప్లేసెస్ చూడడం ఇష్టమే, ఆ జర్నీ ఇష్టం ఉండదు. కానీ మనం ఇంక చేయడానికి ఏం మంత్రాలు మాయలు ఉండవు కదా, సో చేయాల్సింది. నాకు జర్నీ అంటే చాలా భయం, జర్నీలు అంటే నాకు అస్సలు నచ్చదు. కానీ ఏదైనా కొత్త ప్లేస్ చూడాలంటే ఇష్టమే. మా వారికి మాత్రం చాలా ఇంట్రెస్ట్. అలా మరి వచ్చేసిందో ఏటో తెలీదు. మా అత్తయ్య మావయ్య ఆల్మోస్ట్ ఇండియా అంతా చూసేసి ఉంటారు. చాలా అంటే చాలా బాగుండిందండి. మళ్ళీ నేను ఇంకొక మంచి వీడియో, డార్జిలింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అనమాట. వీడియోలో ఏ పార్ట్ నచ్చింది, ఈ లేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఈ తర్వాత మేమందరం కలిసి దిగిన కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. అసలు ఆ డార్జిలింగ్ అయితే చాలా నచ్చిందండి. మేము లాస్ట్ ఇయర్ కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినప్పటికంటే డార్జిలింగ్ ట్రిప్లో చాలా ఎంజాయ్ చేసాం. అంటే ఇంకేం కాదు, కాశ్మీర్ ట్రిప్ ఏమవుతుందంటే చాలా బాగుంటుంది, అసలు చెప్పడానికే లేదు. కాకపోతే మొత్తం జర్నీలోనే మన డే అంతా గడిచిపోతుంది. ఇక్కడ అలా కాదు, అన్నీ పక్కనే ఉంటాయన్నమాట. సో ఇంక ఇలా ఇక్కడ కొన్ని ఫొటోస్ చెప్పాను కదా, ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా డార్జిలింగ్ వెళ్ళాలన్నా, గ్యాంగ్టాక్ వెళ్ళే ప్లాన్ ఉన్నా, అస్సాం వెళ్ళే ప్లాన్ ఉన్నా, అస్సాం కామాఖ్య అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. సో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఇంతే అండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.